ఫోర్త్ క్వశ్చన్ అండి. ఇది కూడా మనకి డొమైన్ రేంజ్ సంబంధించిందే. ఫైండ్ ద డొమైన్ అండ్ ద రేంజ్ ఆఫ్ ద రియల్ ఫంక్షన్ ఎఫ్ డిఫైన్డ్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్. చూడండి, గివెన్ రియల్ ఫంక్షన్ ఇచ్చారు. సో మనం ఒకవేళ రియల్ ఫంక్షన్ క్వశ్చన్లో ఇవ్వకపోయినా మనం రియల్ ఫంక్షనే తీసుకుంటాం. చెప్పాను కదా, ఈ చాప్టర్లో మనం రియల్ ఫంక్షన్స్ గురించే మాట్లాడుకుంటాం. రియల్ ఫంక్షన్స్ అంటే ఎక్స్కి మనము రియల్ వాల్యూస్ మాత్రమే ఇన్పుట్స్ ఇస్తాము. కోర్స్ వై కూడా రియల్ వాల్యూసే వస్తాయి, అంటే అవుట్పుట్స్ కూడా రియల్ వాల్యూసే వస్తాయి. ఓకేనా? సరే, చూడండి, ఇందాక డొమైన్ ఫైండ్ అవుట్ చేసేటువంటి ప్రాసెస్ మనం ఆల్రెడీ చూసుకున్నాం. ఏంటి? ఇచ్చిన ఫంక్షన్ అనేది ఎక్కడ డిఫైన్ అవ్వదో ఆ వాల్యూస్ తీసేయాలి. ఓకేనా? ఇక్కడ చూడండి, మనకి రూట్ ఫంక్షన్ ఇచ్చారు. స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ నెంబర్ ఉందనుకోండి, ఇది రియల్ నెంబర్ కాదు, ఇట్ ఈజ్ నాట్ ఏ రియల్ వాల్యూ. ఓకేనా? ఇక్కడ మనకి రియల్ ఫంక్షన్ అని చెప్పి ఇచ్చారు, అంటే రియల్ వాల్యూ రావాలి. ఒకవేళ రియల్ వాల్యూ రావట్లేదంటే మనము ఆ వాల్యూస్ రిమూవ్ చేసేయాలి. అంటే స్క్వేర్ రూట్ లోపల నెగిటివ్ వాల్యూస్ వచ్చేవి తీసేయాలన్నమాట. అర్థమైందండి? సో ఇక్కడ రాసి చూడండి, నేను స్క్వేర్ రూట్ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ రియల్ ఇఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే కంపల్సరీగా స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ అనేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. అలా ఉంటేనే ఇది మనకి రియల్ వాల్యూ. ఏది? ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది. అదవుతుందండి. సో అందుకని ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ మైనస్ వన్ ఈజ్ రియల్ ఇఫ్ ఈ లోపల ఉండేది గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి. ఓకేనా? సరే, సో మరి ఇందాక మనం రియల్ నెంబర్స్లో నుండి కొన్ని వాల్యూస్ రిమూవ్ చేసాం కదా, ఇక్కడ అలా రిమూవ్ చేయలేదు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు. అంటే ఇచ్చిన ఫంక్షన్ బట్టండి మనకి. ఓకేనా? అన్ని ఫంక్షన్స్కి ఇలా తీసేస్తామని కాదు, కొన్ని ఫంక్షన్స్కి ఏంటంటే తీయకుండా డైరెక్ట్గా మనం ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకొచ్చి అనేవి వస్తాయి, మ్యాక్సిమం అలాగే వస్తాయి. బట్ ఇలాంటి పాలినామిల్స్ అవి ఇచ్చినప్పుడు మాత్రం మనకు వాల్యూస్ డైరెక్ట్గా తెలిసిపోతాయి కాబట్టి రిమూవ్ చేసేస్తాం. బట్ కొన్నింటికి మనకి అలా వాల్యూస్ తెలియవండి. అలాంటప్పుడు ఏంటంటే ఓకే, రియల్ నెంబర్స్లోనే ఈ వాల్యూ నుండి ఈ వాల్యూకి ఏదైనా తీసుకోవచ్చు అనేది మనం రాస్తూ ఉంటాం అన్నమాట. ఓకేనా? ఈ డొమైన్ రేంజ్ మీకు అర్థం అవ్వాలంటే మనం ప్రాబ్లమ్స్ ఎక్కువగా చేస్తూ ఉండాలి. సరే, సో ఎక్స్ మైనస్ వన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 కదండి, ఫైనల్గా వచ్చింది. ఇప్పుడు ఈ -1 అది ట్రాన్స్పోర్ట్ చేసేస్తే +1 అంటే ఏంటి? ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1 వచ్చింది అంటే 1 అవ్వచ్చు, ఎందుకంటే ఈక్వల్ టు ఉంది కాబట్టి. అలాగే 1 కన్నా ఎక్కువ ఏదైనా అవ్వచ్చు. అప్పుడు మాత్రమే ఈ లోపల ఉన్న ఎక్స్ మైనస్ 1 అంటే ఈ స్క్వేర్ రూట్ లోపల ఉన్న వాల్యూ అనేది 0 కానీ 0 కన్నా ఎక్కువ కానీ వస్తుంది. అర్థమైందా? అంటే మనకి కంపల్సరీగా డొమైన్ ఏమవ్వాలి అంటే ఇన్పుట్స్ నువ్వు ఏమవ్వాలి, 1 కానీ 1 కన్నా ఎక్కువ కానీ